నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం శాఖమూరు సెంట్రల్ పార్క్ లో అయితే ఉన్నాము. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో 50 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్ ఉంటుంది. మిగతాది వచ్చేసి పిపిపి మోడ్ లో కొంత డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ఏడిసిఎల్ హ్యాండ్ ఓవర్ లో కొంత డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి పబ్లిక్ పార్క్ అనమాట. ఈ పబ్లిక్ పార్క్ 22 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ పబ్లిక్ పార్క్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఏంటంటే మొత్తం ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ ఇక్కడ గ్రావెల్ వేసుకొని ప్రెసెంట్ ఎర్రమట్టి కూడా వేసుకొని ఏంటంటే గ్రీనరీకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. అలాగే ఇందులో ఏంటంటే ఇంకా ఈకో పార్క్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆ ఈకో పార్క్ 10 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అది రిజర్వాయర్ కి అటుపక్క అయితే ఉంటుంది. ప్రెసెంట్ మనం ఇటుపక్క అయితే ఉన్నాం కదా, రిజర్వాయర్ కి అటుపక్క ఈ ఈకో పార్క్ అయితే ఉంటుంది. ఈ మొత్తం 300 ఎకరాల్లో ఏంటంటే 50 ఎకరాల్లో రిజర్వాయర్ అని చెప్పా కదా, రిజర్వాయర్ కి సంబంధించిన పనులు కూడా దాదాపు 95% వరకు అయితే కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ కనెక్టివిటీ దగ్గర కూడా పనులు కంప్లీట్ అయిపోవడంతో అక్కడ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మొత్తం ఏంటంటే ఈ 300 ఎకరాల విస్తీర్ణంలో కొంత పిపి మోడ్ లో డెవలప్ చేస్తారని చెప్పా కదా, దీంట్లో 3 స్టార్ రిసార్ట్స్ 4 స్టార్ రిసార్ట్స్ అయితే వస్తాయి. అలాగే పబ్లిక్ పార్కులు, అలాగే ఈకో పార్క్ కానివ్వండి, మిగతా మొత్తం డెవలప్మెంట్ అయితే జరుగుతుంది మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి, అలాగే రిజర్వాయర్ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయినాయి, అలాగే కనెక్టివిటీ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. అలాగే ఈకో పార్క్ కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయి, ప్రెసెంట్ ఎలా పనులు జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో 50 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్ ఉంటుంది. మిగతాది వచ్చేసి పిపిపి మోడ్ లో కొంత డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే ఏడిసిఎల్ హ్యాండ్ ఓవర్ లో కొంత డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి ఈకో పార్క్ అనమాట. ఈ ఈకో పార్క్ 10 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఈ ఈకో పార్క్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే ల్యాండ్ మొత్తాన్ని అయితే చదును చేసుకుంటున్నారు. ఇక్కడ ప్లాంటేషన్స్ అవన్నీ ఏర్పాటు చేసి ఈ పార్క్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ఈ సెంట్రల్ రిజర్వాయర్ కి పక్కన అయితే ఇది ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి పబ్లిక్ పార్క్ అనమాట. ఈ పబ్లిక్ పార్క్ వచ్చేసి ఏడిసిఎల్ హ్యాండ్ ఓవర్ లో అయితే డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ టైం మనం ఈ పబ్లిక్ పార్క్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్స్కవేషన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రెసెంట్ ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అయిపోయి గ్రావెల్ మొత్తం ఒక లెవెల్ వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీనరీకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి వెల్డర్నెస్ పార్క్ అనమాట. ఈ వెల్డర్నెస్ పార్క్ వచ్చేసి పిపిపి మోడ్ లో అయితే డెవలప్ చేశారు. ఈ వెల్డర్నెస్ పార్క్ వచ్చేసి మనకి N11 E9 రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో గ్రీనరీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ వెల్డర్నెస్ పార్క్ ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఇది కూడా ఏంటంటే ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఒక భాగం అనమాట. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూడొచ్చు 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం ఎలా కనిపిస్తుందో. దీంట్లో మధ్యలో వచ్చేసి 50 ఎకరాల్లో రిజర్వాయర్ దాదాపు 95% వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే రైట్ సైడ్ వైపు వెల్డర్నెస్ పార్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ వెల్డర్నెస్ పార్క్ కి బ్యాక్ సైడ్ లోనే పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ రిజర్వాయర్ కి లెఫ్ట్ సైడ్ వైపే ఇప్పుడు ఈకో పార్క్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో ఏంటంటే కొంత పిపిపి మోడ్ లో డెవలప్ చేస్తారు, కొంత ఏడిసిఎల్ హ్యాండ్ ఓవర్ లో డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ ఒక్కొక్కటిగా డెవలప్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ పార్క్ లోనే కొన్ని ఏంటంటే ఈకో రిసార్ట్లు ఉంటాయి. అలాగే 3 స్టార్ రిసార్ట్స్ 4 స్టార్ రిసార్ట్స్ అన్నీ వస్తాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు మీకు కనిపిస్తుంది వచ్చేసి కొండవీటి వాగు అనమాట. ఈ కొండవీటి వాగుకి ఈ రిజర్వాయర్ తో కనెక్టివిటీ ఇస్తున్నారు. ఈ రిజర్వాయర్ తో కనెక్ట్ అయిన తర్వాత ఈ రిజర్వాయర్ ద్వారానే ఏంటంటే ఈ కొండవీటి వాగు నీరుకొండ రిజర్వాయర్ కి అయితే వెళ్తుంది. దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా ఏంటంటే 0.03 TMC కెపాసిటీ అనమాట.
ఈ రిజర్వాయర్‌ని ఫ్యూచర్‌లో స్టోరేజ్ పర్పస్‌గా ఉపయోగించుకుంటారు. అలాగే ఏంటంటే దీంట్లో ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా కానివ్వండి, లేదంటే దీంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ అయన్నీ ఇంక్లూడ్ చేస్తారు. ఈ శాకమూరు సెంట్రల్ పార్క్‌ని న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌ని బేస్ చేసుకొని ఇక్కడ డిజైన్ అయితే చేశారు. న్యూయార్క్‌లో ఉన్న సెంట్రల్ పార్క్ వచ్చేసి 878 ఎకరాల్లో ఉంటుంది. మీ అమరావతిలో నిర్మిస్తున్న ఈ శాకమూరు సెంట్రల్ పార్క్ వచ్చేసి 300 ఎకరాల్లో విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఈకో పార్క్ అన్నమాట. ప్రెజెంట్ ఈకో పార్క్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని కాంక్రీటింగ్‌తో నిర్మాణాలు చేస్తున్నారు. అలాగే ఏంటంటే మట్టి మొత్తాన్నయితే చదును చేసుకుంటున్నారు. ఇక్కడ ప్లాంటేషన్స్ అయన్నీ ఏర్పాటు చేస్తారంట. ఈ 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఇంకా ఏమేమొస్తాయంటే, దీంట్లో ఒక ఫ్లవర్ గార్డెను, క్రాఫ్ట్ బజారు, మ్యూజికల్ ఫౌంటైన్, ఇంకా లేజర్ షో, ఇంకా ఫ్లవర్ గార్డెను, వెల్డర్‌నెస్ పార్కు, అమ్యూజ్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్కు, చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్కు, ఈకో రిసార్ట్‌లు, ఇంకా బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలు, ఇంకా స్పోర్ట్స్ రిక్రియేషన్ క్లబ్బు, 3 స్టార్ రిసార్ట్‌లు, ఇంకా టాయ్ ట్రైను, రోజ్ గార్డెను అయన్నీ ఉంటాయి. అలాగే ప్రెజెంట్ ఇప్పుడిక్కడ ఈకో పార్క్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో మధ్యలో వచ్చేసి రిజర్వాయర్ అని చెప్పా గదా! ఆ రిజర్వాయరే ఒక హైలైట్‌గా అయితే ఉంటుంది. ఆ రిజర్వాయర్ వర్క్స్ అయితే దాదాపు 95% పైగా కంప్లీట్ అయిపోయి, ఎండింగ్ వైపు అంటే ఇటువైపు కనెక్టివిటీ వైపు వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే అటుపక్క కూడా కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కనెక్టివిటీ కూడా ఏంటంటే ఇది డైరెక్ట్‌గా నీరుకొండ రిజర్వాయర్‌కైతే వెళ్తుంది. ఈ ఎండింగ్ వైపు ఇక్కడ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ఇది దాటిన తర్వాతే E9 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఆ E9 రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జ్ కింద నుండి ఫ్లో అయ్యి నీరుకొండ దగ్గరున్న రిజర్వాయర్‌లో ఎళ్లి కలుస్తుంది. ఈ రిజర్వాయర్ వచ్చేసి ఫ్యూచర్‌లో మనకి ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పరంగా పనికొస్తుంది. అలాగే ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ పరంగా కూడా బోటింగ్ కానివ్వండి, మిగతా యాక్టివిటీస్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్ లుకింగ్ కూడా చాలా హైలైట్‌గా అయితే ఉంది. మీకు ఎండింగ్‌లో టాప్ వ్యూలో ఈ రిజర్వాయర్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇటు సైడ్ వైపు చూడండి మొత్తం గ్యాబిన్ మెష్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో, ఈ లెవెల్ వరకు అంటే ఇంత హైట్ లెవెల్ వరకు వాటర్ వచ్చిన తర్వాత ఇది చాలా హైలైట్‌గా అయితే ఉంటుంది. ఈ రిజర్వాయర్‌కి అటుపక్క పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులైతే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఆ పబ్లిక్ పార్క్ వచ్చేసి విట్ యూనివర్సిటీకి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ఇక్కడ గ్రీనరీ ఏర్పాటైతే చేస్తున్నారు. ఇదంతా 22 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు చిన్న వాటర్ ఫౌంటైన్ లాంటిది కనిపిస్తుంది చూసారా? ఇక్కడేంటంటే లేజర్ షో ఏర్పాటు చేస్తారు ఫ్యూచర్‌లో. ఇప్పుడే ఈ గ్రీనరీకి సంబంధించిన ఇదంతా అన్‌లోడ్ అవుతుంది. ఒకవైపు ఏంటంటే గ్రీనరీకి సంబంధించిన ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఇంకో పక్క వాటరింగ్ చేస్తున్నారు మొత్తం పైనంతా. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎండింగ్‌లో అయితే ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే E8, E9, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇటువైపు కూడా ఈ గ్యాబిన్ మెష్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైట్ సైడ్ వైపు కూడా మీరు చూడొచ్చు. కనెక్టివిటీ వర్క్స్ మాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయి, అక్కడ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు ఒకటే పెండింగ్‌లో ఉన్నాయి. అదొచ్చేసి శాఖమూరు బ్యాక్ సైడ్ నుండి ఫ్లో అయ్యి ఇటువైపు వస్తుంది. ఇటువైపు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రిజర్వాయర్‌లో అయితే కలుస్తాయి వాటర్ మొత్తం. అక్కడ వచ్చేసి మనకి N12 రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి.
ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ రిజర్వాయర్ అంతా ఎలా కనిపిస్తుందో. ఈ రిజర్వాయర్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా వాటర్ మొత్తం వచ్చిన తర్వాత దీని లుక్ అయితే పూర్తి స్థాయిలో మారిపోతుంది. ఇప్పటికే చాలా హైలైట్‌గా అయితే కనిపిస్తుంది రిజర్వాయర్ లుక్ అంతా. అలాగే ఈ వెల్డర్‌నెస్ పార్క్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం డిజైన్ ఎలా కనిపిస్తుందో. మొత్తం లోపలంతా గ్రీనరీతో మంచి డిజైన్‌గా అయితే ఉంది ఇదంతా. ఈ వెల్డర్‌నెస్ పార్క్ వచ్చేసి E9, N11 రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రిజర్వాయర్ మొత్తం డిజైన్ ప్రకారం మాస్టర్ ప్లాన్‌లో ఎలా అయితే ఉందో అదే విధంగా ఈ రిజర్వాయర్ మొత్తాన్నయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. ఒక పక్క ఈకో పార్క్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇంకా ఈ రిజర్వాయర్ విషయానికొస్తే ఏంటంటే కనెక్టివిటీ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఎండింగ్ వైపు గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడండి. కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. రైట్ సైడ్ వచ్చేసి N11 రోడ్డు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి N12 రోడ్లు ఉంటాయి. ఈ 2 రోడ్ల మధ్యలో ఉన్న కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. Oleh,